పూర్వం చంద్రపురి అనే ఊరిలో నరేంద్ర అనే మధ్యతరగతి కుటుంబీకుడు ఉండేవాడు. ఆయనకు మాధవుడు అనే కొడుకు, మాధురి అనే కుమార్తె ఉండేవారు. నరేంద్రుడి భార్య సుమిత్ర అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైంది. భార్యని బతికించే లేహ్యం భయంకరమైన పర్వతలోయల్లో ఉందని తెలిసి ప్రమాదకరమైన ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. భార్యను ఎలాగైనా బతికించుకోవాలని తలచి నరేంద్రుడే కొడుకు మాధవుడితో కలిసి ఆ సాహసయాత్రకు బయలుదేరతాడు. కొంచెం దూరం వెళ్లగా, నాన్నగారు, ఇది బహు ప్రమాదకరమైన మార్గంలా ఉన్నది. ఈ వేళలో ప్రయాణం కొనసాగించినచో జరగకూడనిదేమైనా జరగవచ్చునని కీడు శంకించుచున్నది. అయితే ఇప్పుడేం చేద్దాం మాధవా? మనం ఆలస్యం చేసే కొద్దీ అక్కడ మీ తల్లికి మరణఘడియలు దగ్గరవుతాయి. అసలే రేపు ఉదయానికి ఆ లేహ్యం మీ తల్లి తాగకపోతే తను మనల్ని విడిచిపెళ్ళిపోవచ్చని వైద్యులు సూచించారు కదా. మీరన్నది సముచితమే, కాదనను. కాని ప్రమాదం పొంచుందని తెలిసి మూర్ఖంగా ముందుకు సాగడం ఎంతవరకు సమంజసం? చూడు మాధవా, మన కళ్ళ ముందు లక్ష్యం తప్ప ఇంకేమీ కనిపించకూడదు. ఎదురయ్యే ఆటంకాల గురించి ఆలోచిస్తూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ధైర్యంగా దూసుకుపోతే దారులు వాటంతటవే తెరుచుకుంటాయి. పద, గుండె నిండా బలంతో, మనసు నిండా ఆత్మబలంతో ముందుకు వెళ్దాం అని నరేంద్ర మాధవుడికి సంకల్పం నూరిపోసి దిశానిర్దేశం చేశాడు. అలా కాస్త ముందుకు వెళ్లిన తరువాత నరేంద్రుడిని విషసర్పం కాటేస్తుంది. చూడు మాధవా, నా ప్రాణాలు పోతున్నందుకు నాకు చింతలేదు. ఎప్పుడైతే నేను ఈ ప్రమాదకర ప్రయాణం ప్రారంభించానో అప్పుడే అనుకున్నాను, ఏ క్షణంలోనైనా చనిపోతానని. నువ్వు మాత్రం నీ సంకల్పాన్ని మర్చిపోకు. మీ తల్లిని కాపాడేందుకు సాయశక్తులా కృషి చెయ్యి. నీ చెల్లి మాధురికి మంచి సంబంధం చూసి వివాహం చెయ్యి. అంతమాట అనకండి నాన్న, నేను మిమ్మల్ని బ్రతికించుకుంటాను. నన్ను కరిచిన ఆ సర్పం అత్యంత విషతుల్యమైనది. నేనెంతోసేపు బతకను. అమ్మను చెల్లిని మంచిగా చూసుకో అని చెప్పి నరేంద్ర కన్ను మూయడంతో తండ్రి కోరిక మేరకు అక్కడి నుంచి లేహ్యం తీసుకువచ్చేందుకు బయలుదేరతాడు. ఒడిదుడుకులను, కష్టాలను భరించి తుదకు లేహ్యం తీసుకువచ్చి తల్లితో తాగించడంతో సుమిత్రకు ప్రాణగండం తప్పుతుంది. అప్పుడు తండ్రిని ఎలా కోల్పోవలసి వచ్చిందో వివరిస్తాడు. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనే తన తండ్రికిచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు తల్లీ చెల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, చెల్లాయికి రామచంద్రుడి వంటి వరుడుని చూసి కళ్యాణం జరిపించమని నాన్నగారి చివరి కోరిక. అందుకే చెల్లికి వరుడిని చూసేందుకు నేను వెళుతున్నాను. బావగారిని తీసుకొచ్చే వరకు ఈ ఊళ్ళో అడుగుపెట్టను. చెల్లి, అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెల్లి చిత్రపటంని తనతో పాటు తీసుకొని బయలుదేరుతాడు. ఇలా కొన్ని నెలలు గడిచిన తరువాత వైకుంఠగిరి అనే రాజ్యానికి వెళ్లి ఆ దేశ రాజైన సుదర్శనుడిని కలుస్తాడు. సుదర్శన రాజుగారిని కలిసినందుకు సంతోషంగా ఉంది. నేను చంద్రపురి అనే ఊరి నుండి వచ్చాను. మా సోదరికి తగిన వరుడిని వెతికే క్రమంలో చాలా రాజ్యాలు తిరిగాను. ఎక్కడా మా చెల్లికి తగిన వరుడు అగుపించలేదు. ఈ పయనంలో మీ రాజ్యానికి విచ్చేశాను. నేను ఇక్కడే ఉండి మా చెల్లికి భర్తను ఎంపిక చేస్తాను. అందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు మాకు అతిథితో సమానం. అతిథి దేవోభవ అన్నారు కదా పెద్దలు. అతిథులు దేవుడితో సమానం కనుక మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఆ విశ్రాంత మందిరంలో సేద తీరండి. మీకు కావాల్సిన ఏర్పాట్లు మా వాళ్ళు చూసుకుంటారు అని సుదర్శనుడు మాధవుడికి చెప్పడంతో విశ్రాంత మందిరానికి వెళతాడు. కాసేపటికి సుదర్శనుడు విశ్రాంత మందిరానికి వెళ్ళగా అక్కడ మాధవుడి చెల్లి మాధురి చిత్రపటం చూస్తాడు. అహో, ఎవరి సౌందర్య రమణీయ సుమధుర సుందరి! ఇంత గొప్ప అందగత్తను ఇప్పటి వరకు చూడలేదు కదా. ఈ మనోహరిని మనువాడినచో నా జన్మ ధన్యమవునేమో. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవుడిని చూసి, మిత్రమా, మైమరిపించే అందంతో, రెప్పవాలనీయ నీ సౌందర్యంతో వెలిగిపోతున్న ఈ దివ్య సుందర రమణీమణి ఎవరు? ఇంతకు ముందు మీకు చెప్పాను కదా మహారాజా, నా చెల్లికి పెళ్లి సంబంధం చూస్తున్నానని. ఆ చిత్రంలో ఉన్న వనితే మా చెల్లెలు. మీ చెల్లెలు మా మనసు దోచుకుంది మిత్రమా. నీకు సమ్మతమైనచో మీ చెల్లెలను వివాహం చేసుకుంటాను. కాని మహారాజా, మీరు మహారాజులు, రాజ్యపాలన చేసే శ్రీమంతులు.
మేము అదే రాజ్యంలోనే ఓ చోట ఉంటున్న సాధారణ ప్రజలం. మేము మీతో సరితూగుతామా? మాధవ, అమ్మాయికి ధనం కంటే గుణం గొప్పది, సంపద కంటే శీలం సౌశీల్యం గొప్పది. ఈ సుగుణాలన్నీ మీ చెల్లిలో ఉన్నాయనిపిస్తుంది నాకు. మీ సోదరి శీలవతిని నమ్మవచ్చా? మా చెల్లెలు ఎంత సౌందర్యవతో అంతే శీలవతి. ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు మహారాజా. మీ చెల్లిని నా పట్టపురాణిగా చేసుకోవాలనుకుంటున్నాను. వెంటనే మీ సోదరిని ఇక్కడికి పిలిపించండి అని సుదర్శనుడు మాధవుడితో అంటున్న మాటలను చాటుగా విన్న సుదర్శనుడి మేనమావ తిలకవర్మ, పైసాకు టికానాలేని ఈ పేదవాడి కుటుంబంతో వియ్యమందుకోవడమా? మా మేనల్లుడికి మతిగాని పోయిందా ఏమిటి? అప్సరసలాంటి నా కూతురు ఉండగా ఈ అనాకానివాడి కుటుంబంలోని అమ్మాయిని కోరుకుంటున్నాడేంటి? ఎలాగైనా సరే ఈ సంబంధాన్ని చెడగొట్టకపోతే రేపటి రోజున ఈ పేద పిల్లని మహారాణి మహారాణి అని పిలవాల్సొస్తుందేమో అంటూ కుటిల బుద్ధితో మాధవుడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి సుదర్శనుడి దగ్గరకు వెళ్లి ఇలా అనసాగాడు. చంద్రగిరి రాజ్యంలో ఉంటున్న ఈ స్త్రీ గురించి నాకు బాగా తెలుసు. ఈమె శీలవతి కాదు, తన రాజ్యంలోనే యువకునితో ప్రేమలో ఉన్నది. వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం నేను చూశాను. అంటూ ఇష్టమొచ్చిన కథ అల్లి సుదర్శనుడి బుద్ధి మలినం చేసే దిశగా ప్రయత్నం చేయసాగాడు తిలకవర్మ. నేను చోరులనైనా క్షమిస్తానుగాని అసత్యవంతులను అస్సలు క్షమించను. నేనేం అసత్యం ఆడాను ప్రభూ? శీలవతి కాని నీ చెల్లెలను శీలవతి అని అసత్యం చెప్పావు. నీకు శిరచ్ఛేదన చేస్తాను. మహారాజా, మీరు ఎవరు మాటలు విని అలా మాట్లాడుతున్నారో నాకు బోధపడటం లేదు. ప్రమాణం చేసి చెబుతున్నాను, నా చెల్లెలు బంగారం. కాదు మహారాజా, ఈ మాధవుడు మీ ముందే తెలివి ప్రదర్శిస్తున్నాడు. మీ మెప్పు పొందేందుకు అసత్యాన్ని సత్యం చేయాలనుకుంటున్నాడు. నేను చెప్పేది నిజం మహారాజా. మీ మేనమామ చెప్పేది 100% అసత్యం. నన్ను నమ్మండి. మీ ఇద్దరిలో ఎవరి మాటలు నిజమో బహు కష్టంగా ఉన్నది. నాదొక మాట మహారాజా. అదేంటో త్వరగా చెప్పు. నా చెల్లెలు గురించి తెలుసంటున్నాడు కనుక అతనిని చంద్రగిరి వెళ్ళి మాధురి ఉంగరాన్ని తీసుకురమ్మనండి. అలాగే ఆమెకు పుట్టుమచ్చ ఎక్కడుందో తెలుసుకురమ్మనండి. ఆ ఆధారాలు తీసుకువస్తే నా చెల్లెలి పట్ల మీరు చేసిన ఆరోపణ నిజమని నమ్ముతాను. మాధవుడు అన్నది కూడా సబబుగానే ఉందనిపించి మేనమామ సేనానితో, మావా, నువ్వు చంద్రగిరి వెళ్ళి ఆ మాధురి అంగుళీయకము అలాగే తన పుట్టుమచ్చ వివరాలు తీసుకునిరా. నువ్వు చేసిన ఆరోపణ రుజువు కాని పక్షంలో నీకు శిరచ్ఛేదన చేయిస్తాను. అలాగే నువ్వనేది నిజమైతే ఈ మాధవుడికి శిరచ్ఛేదన చేయిస్తాను. సుదర్శనుడి ఆదేశంలో తిలకవర్మ చంద్రగిరికి వెళ్ళాడు. ఆ ఊరిలో ఉన్న తన సమీప బంధువైన మీనాక్షి దగ్గరకు వెళ్ళి, నాకో సాయం కావాలి మీనాక్షి. మీకు సాయం చేసేంత దాని కాదయ్యా, అయినా పేదదాన్ని. నేను మీకేం సాయం చేయగలను? ఈ సాయం నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. మీకు నాపై అంత నమ్మకం ఉందంటున్నారు కాబట్టి చెప్పండి. ఈ ఊళ్ళో మాధవుడు మాధురి అని ఇద్దరు అన్నాచెల్లెలున్నారు తెలుసా? తెలుసు, చాలా మంచివాళ్ళు. ఆ మాధురి నాకు మంచి స్నేహితురాలు కూడా. ఆ అమ్మాయి చిత్రం చూసి మా రాజు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని భీష్మించు కూర్చున్నాడు. మంచిదే కదా. ఎంతటి వాడినైనా కట్టిపడేసే అందం ఆ మాధురిది. అలాంటి సౌందర్యవతి రాజుగారికి నచ్చకుండా ఉంటుందా ఏంటి? అది సరేగాని నా కూతుర్ని సుదర్శనరాజుకు ఇచ్చి చేద్దామనుకుంటే మధ్యలో ఈ మాధురి వచ్చింది. అందుకే ఆమె నుంచి రాజు దృష్టి మరల్చాలని తలచి తను శీలవతి కాదని అసత్యమాడాను. తప్పు కదా. ఆ మాధురి అటువంటిది కాదు. ఆ విషయం నాకూ తెలుసు. కాని మా అమ్మాయికి రాజుతో పెళ్లి చేయాలని అబద్ధమాడాను. ఈ మాధురి శీలవతి కాదని రాజుతో చెప్పగా రుజువు చేయకపోతే తల తీసేస్తానన్నాడు. రాజు నమ్మాలంటే ఆ మాధురి దగ్గరున్న ఉంగరం తీసుకొని తన ఒంటిమీదున్న పుట్టుమచ్చ తెలుసుకొని రమ్మన్నాడు. అంటే మాధురి శీలవతి కాదని చెప్పడానికి నన్ను పావుగా ఉపయోగించుకుంటున్నావా? చాలా పాపం. పాపమేమీ కాదు. నీ స్నేహితురాలంటున్నావు గనుక చాలా సులభంగా పని ముగించేయచ్చు. నీకు ఎంత సొమ్ము కావాలో చెప్పు, ఇస్తాను. ధనాశకు లొంగిన మీనాక్షి తిలకవర్మ చెప్పినట్లు చేయడానికి అంగీకరించి మాధురి ఇంటికి వెళ్తుంది. ఏంటి మీనాక్షి, చాలా రోజులకు వచ్చావు? మీ నాన్నగారు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు. మీ అమ్మకు ఆరోగ్యం ఎలా ఉంది? మా అన్నయ్య ఊరెళ్ళేటప్పుడు
అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళాడు కదా, అంతా బాగానే ఉంది. ఏంటి ఇలా వచ్చావు? అది మా నాన్న నాకు పెళ్లిచూపులు ఏర్పాటు చేశాడు. నీ దగ్గరున్న ఉంగరం, పట్టుచీర ఇస్తే పెళ్లిచూపులయ్యాక మళ్ళీ ఇచ్చేస్తాను. హోస్, దానికే అంత దూరం నుంచి రావాలా? ఎవరితో అన్నా కబురు పెడితే నేనే తీసుకువచ్చి ఇచ్చేదాన్ని కదా. అంటూ చేతికున్న ఉంగరం తీసి ఇస్తుండగా తన కుడిచేయి బొటనవేలు మీద ఉన్న పుట్టుమచ్చను చూస్తుంది. స్నేహితురాలికి నమ్మకద్రోహం చేసి ఆ ఉంగరం తీసుకొని వచ్చి సుదర్శనుడికి ఇచ్చి మళ్ళీ ఇచ్చేయాలని చెప్పి సొమ్ము తీసుకుంటుంది. వెంటనే తిలకవర్మ వైకుంఠగిరికి వెళతాడు. మహారాజా, మీరన్నట్టుగానే ఆ మాధురి ఉంగరం తెచ్చాను. తన కుడిచేతి బొటనవేలు మీద బొట్టుబిల్లంత పుట్టుమచ్చ ఉందని తెలుసుకున్నాను. నా ఆరోపణను రుజువు చేసుకున్నాను గనుక ఆ మాధవుడికి శిరచ్ఛేదన చేస్తారని ఆశిస్తున్నాను. కళ్ల ముందు సాక్ష్యాలతో సహా నిరూపించిన మేనమావ తిలకవర్మను మెచ్చుకుంటూనే మరోవైపు అసత్యమాడిన మాధవుడివైపు చూస్తూ, నమ్మకద్రోహం చేసి అసత్యం ద్వారా నీ చెల్లిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్న ఈ మాధవుడికి మరణశిక్ష విధిస్తున్నారు. సుదర్శనుడి తీర్పుకి ఏమాత్రం కంగారు పడని మాధవుడు, ఉరిశిక్ష వేసే ముందు చివరి కోరికేమిటో అడుగుతారు కదా మహారాజా. నాకొక కోరిక ఉంది, తీర్చుతారా? మేము అంతటి కఠినాత్ములం కాదు. నీ కోరిక ఏంటో చెప్పు. నేను మరణించే ముందు నా చెల్లిని ఒక్కసారి చూడాలని ఉంది. ఆమెను పిలిపిస్తే సంతోషంగా ప్రాణాలు విడుస్తాను. అదేమంత పని. మావ తిలకవర్మ, వెళ్ళి మాధవుడి సోదరిని తీసుకురండి. అతను వెళ్ళనవసరం లేదు ప్రభూ. ఒక లేఖ రాసి భటుల ద్వారా పంపించినచో నా చెల్లి నా కోసం వస్తుంది. ఆ లేఖ నువ్వే రాశావని తనకెలా తెలుస్తుంది? నా చేతిరాతను మా చెల్లి ఇట్టే గుర్తుపడుతుంది మహారాజా. స్నేహితురాలిని మోసం చేసి ఉంగరం తీసుకున్నానన్న ఆత్మన్యూనతాభావం కామాక్షిని వెంటాడుతూనే ఉంటుంది. అదే రోజు మాధురి ఇంటికి వెళ్ళి, నన్ను క్షమించు మాధురి. ధనం మీద యావతో నిన్ను మోసం చేశాను. నీ ఉంగరం చీర తీసుకుని వైకుంఠగిరికి చెందిన తిలక్వర్మకిచ్చాను. నువ్వు చెప్పేదేమీ నాకు అర్థం కావడం లేదు మీనాక్షి. అనేసరికి జరిగినదంతా వివరంగా చెబుతుంది మీనాక్షి. అప్పుడే మాధవుడు రాసిన లేఖ మాధురికి అందుతుంది. ఆ లేఖ చదివిన మీనా వెంటనే సుదర్శనరాజు తనను గుర్తుపట్టకుండా అందవికార రూపంలో వైకుంఠగిరికి వెళుతుంది. సుదర్శనుడి దగ్గరకు వెళ్ళి, మహారాజా, ఈ కర్ణాభరణం చూడండి, ఇది విలువైనదేనా? ఆమె ఇచ్చిన కర్ణాభరణంలోని రత్నాలను పరీక్షించి, నిశ్చయంగా ఇది అమూల్యమైనదే. కాని దీనిని నాకెందుకు చూపుతున్నావు? మీ సేనాని తిలకవర్మ నా దగ్గరికి వచ్చినప్పుడు వీటిలో ఒక కర్ణాభరణాన్ని తస్కరించాడు. మీ బంధువు కావటంతో బయట ప్రజలు న్యాయం చెప్పేందుకు సంకోచిస్తున్నారు. తాము ధర్మస్వరూపులని, మీరే న్యాయం చేసి ఆ కర్ణాభరణాన్ని తిరిగిప్పిస్తారని మీ దగ్గరకు వచ్చాను ప్రభూ. అక్కడే ఉన్న తిలకవర్మ జరుగుతున్న తతంగాన్నంతా చూసి, మహారాజా, ఈ మాయలాడి ఎవరో నాకు తెలియదు. ఈమెను గతంలో ఎక్కడా చూసిన దాఖలాలు లేవు. అటువంటి ఈమె ఇంటికి నేనెందుకు వెళతాను? ఆమె కర్ణాభరణాన్ని ఎందుకు దొంగలిస్తాను? అలా అయితే ప్రమాణం చేసి చెప్పమనండి ఈ విషయంలో ప్రమాణం చేసేందుకు ఏమాత్రం వెనుకాడను అంటూ ప్రమాణం చేస్తాడు తిలకవర్మ. ఆ వెంటనే, మహారాజా, నన్ను క్షమించండి. నేను మీరు బంధించిన మాధవుడి చెల్లెలు మాధురిని. ఈ తిలకవర్మ నన్ను ఎన్నడూ చూడలేదంటున్నాడు కదా. అటువంటప్పుడు నన్ను కలవకుండా నా చేతికి ఉన్న ఉంగరం ఎలా తీసుకువచ్చాడు? నా చేతికి ఉన్న పుట్టుమచ్చను ఎలా గుర్తించాడు? ఈ తిలకవర్మ చెప్పినదంతా నిజమని నమ్మి మా అన్నయ్యకు ఎలా ఉరిశిక్ష వేస్తారు? అని మహారాజుని ఎదురు ప్రశ్నించేసరికి మహారాజు ఇదంతా తిలకవర్మ కావాలని చేసిన కుట్రపూరిత మోసమని గ్రహించి గట్టిగా గద్దించేసరికి చేసిన నేరాన్ని అంగీకరిస్తాడు. అసత్యం చెప్పి ఒక అమాయకుడికి శిక్ష వేసేందుకు కారణమైన ఈ తిలకవర్మకు మరణదండన విధిస్తున్నాను. మాధురి వైపు చూస్తూ, అవును, మీ అన్నయ్య తీసుకువచ్చిన చిత్రంలో నువ్వు అపురూప సౌందర్య రాశిలా ఉన్నావు. ప్రత్యక్షంగా చూస్తుంటే ఇలా ఉన్నావేంటి? మా అన్నయ్య లేఖలో రాసినట్లుగానే నేను చేశాను. నా చిత్రం మీరు చూశారు కనుక నన్ను గుర్తుపడతారని, అందుకే కళావిహీనంగా రమ్మని కర్ణాభరణం ఉపాయం చెప్పాడు. అన్నయ్య ఆదేశించాడు.
నేను పాటించాను అంతే. హ్మ్. మీ అన్నా చెల్లెల తెలివికి, సమయస్ఫూర్తికి జోహార్లు. మాధవుడి వైపు చూస్తూ మిత్రమా మాధవ, చెప్పుడు మాటలు విని చేయని తప్పుకు నిన్ను శిక్షించినందుకు క్షమించు. నా తప్పును సరిదిద్దుకోవడం కోసం మీ చెల్లిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. అలా తండ్రి నరేంద్రకు ఇచ్చిన మాటను నిలుపుకున్న మాధవుడు తల్లి సుమిత్రతో కలిసి సుదర్శనుడి రాజ్యంలో సంతోషంగా జీవించసాగారు.